10th క్లాస్ క్వాలిఫికేషన్తో రైల్వే జాబ్ సాధించాలనుకునే వాళ్ళ కోసం ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా మంచి వేకెన్సీస్తోని నోటిఫికేషన్ వచ్చింది. దాని డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు చూద్దాం. సో ఈ రైల్వే నోటిఫికేషన్ కోసం, ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ఆల్రెడీ అప్లై చేసిన ఎన్టీపీసీ కోసం రేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో ఉన్న అన్ని బ్రాంచెస్లో స్టార్ట్ అవుతాయి. అండ్ ఆన్లైన్ వచ్చేసి రేస్ ఫర్ జాబ్ యాప్ ద్వారా మీరు ఆన్లైన్ లైవ్ అండ్ రికార్డెడ్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకుంటే రేస్ ఫర్ జాబ్ యాప్ని ప్లే స్టోర్ నుంచి కానీ లేకపోతే యాప్ స్టోర్ నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అనేది మీకు అందులో ఉంటాయి, కోర్సెస్ మీకు అందులో ఉంటాయి. అండ్ దీనికోసం సొంతంగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం రేస్ ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. రైల్వే కోసం ఎక్స్క్లూజివ్గా, లేదు అంటే ఎస్ఎస్సి బ్యాంకింగ్ కోసం కావచ్చు, ఎక్స్క్లూజివ్ మెటీరియల్ ఉంటుంది. ఈ మెటీరియల్ మీకు కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక ఈ నోటిఫికేషన్ దగ్గరకు వస్తే ఏమేమి ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయంటే మాత్రం మీరు రెండు చూసుకోవచ్చు. వేరియస్ పోస్టులు, మొత్తం 14 టైప్స్ ఆఫ్ పోస్టులు మనకి దీని ద్వారా ఉంటుంది. సో దీనికి 10th క్లాస్ కానీ ఐటీఐ కానీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మొత్తంగా చూస్తే 32,438 వేకెన్సీస్ కంట్రీ వైడ్గా ఉన్నాయి వేరియస్ ఆర్ఆర్బీస్ అండ్ ఆర్ఆర్సీస్లో. మొత్తం అందులో మన సికింద్రాబాద్ ఆర్ఆర్బీకి వచ్చేసే వరకు టోటల్గా 1642 వేకెన్సీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. 1642 వేకెన్సీస్ మనకి డిఫరెంట్ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకుని చూసుకోవచ్చు. అండ్ ఇక క్వాలిఫికేషన్ దీనికంటే మాత్రం 10th క్లాస్ కానీ ఐటీఐ లేకపోతే దానికి సమానమైన చేసిన వాళ్ళు కానీ, లేకపోతే మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ నాక్ అనేది, సో ఎన్సీబీటీ వాళ్ళు, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ మీ దగ్గర ఉన్నా కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటి వరకు అంటే 22 ఫిబ్రవరి వరకు మీకు ఇది మీ దగ్గరకు వచ్చేసి ఉండాలి. మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అండ్ ఏజ్ వచ్చేసి 1 జనవరి 2025 వరకు 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవాలి. 36 ఇయర్స్ వరకు ఉంది. యాక్చువల్గా దీనికి 33 ఇయర్స్ వరకే ఉంది. 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసి దానికి 36 ఇయర్స్ వరకు ఈ నోటిఫికేషన్కి చేశారు. ఇది ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ కోసం. అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కోసం వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్లో వాళ్ళకున్న రిలాక్సేషన్ బట్టి, లైక్ ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఇలా ఏ కేటగిరీ వాళ్ళకి దానికి సంబంధించినటువంటి రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్లో ఉంటుంది. 1836 మాత్రం జనరల్ క్యాండిడేట్స్ కోసం. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. అప్లై చేసుకోవడానికి 23rd నుంచి, మీకు జనవరి 23rd నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎప్పటిదాకా అంటే 22 ఫిబ్రవరి వరకు నైట్ వరకు అప్లై చేసుకోవచ్చు. 23rd జనవరి నుంచి 22 ఫిబ్రవరి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఫీ పేమెంట్ కూడా సేమ్ డే 23rd మీకు ఫిబ్రవరి నుంచి 24th వరకు క్లోజింగ్ డేట్ అయిపోయేంత వరకు కూడా మీరు చేసుకోవడానికి ఉంటుంది అది. అండ్ ఇంకొకటి ఏంటంటే, కరెక్షన్ ఏదైనా ఉంటే, మీరు అప్లై చేసినప్పుడు ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ మాడిఫై చేసుకోవడం కోసం మీరు 25th ఫిబ్రవరి నుంచి 6th మార్చ్ వరకు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు ఆన్ పేమెంట్ బేసిస్. మీరు కరెక్షన్ చేసిన ప్రతిసారి 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 250 రూపీస్ పే చేస్తేనే నాన్ రిఫండబుల్. మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ప్రతిసారి 250 రూపీస్ పే చేయాలి. అయితే మీ ఈమెయిల్ ఐడి కానీ, ఫోన్ నెంబర్ కానీ, మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్ఆర్బి కానీ ఇలాంటివి ఇది కూడా మీకు అందులో మార్చుకోవడానికి ఉండదు. మిగిలిన ఇన్ఫర్మేషన్ మార్చుకోవడానికి మాత్రం ఆ డేట్స్లో మీరు మార్చుకోవచ్చు ఆన్ పేమెంట్ బేసిస్. ఇక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి, సో చూడండి, అందరికీ మీకు 500 రూపీస్ ఉంటుంది. అదే పీడబ్ల్యూబీడీ, ఫిమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి మాత్రం, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్ అందరికీ 250 రూపీస్ ఉంటుంది. అయితే మీరు పే చేసినటువంటి అమౌంట్లో మీకు రిఫండ్ వస్తుంది. మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన తర్వాత, సక్సెస్ఫుల్గా మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకు 500 రూపీస్ పే చేస్తే అందులో 400 రూపీస్ మీకు రిటర్న్ వస్తుంది. బ్యాంక్ ఛార్జెస్ మీకు డిడక్ట్ చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ మీకు ఇస్తారు. అదేవిధంగా 250 రూపీస్ పే చేసిన వాళ్ళకి బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకుని బ్యాలెన్స్ అమౌంట్ మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు ఎక్కడి నుంచి అయితే, ఏ పేమెంట్ నుంచి అయితే గేట్వే నుంచి మీరు పే చేస్తారో దానికి వస్తుంది. లేదు మీరు స్పెసిఫిక్గా ఏదైనా పర్టికులర్ అకౌంట్కి కావాలంటే మాత్రం మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు ఎక్కడ ఏ అకౌంట్కి రావాలంటే ఆ అకౌంట్కి మీకు ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, ముందుగా దీన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సింగిల్ టెస్ట్ ఉండొచ్చు, మల్టిపుల్ టెస్ట్ ఉండొచ్చు. ఇప్పటికైతే సింగిల్ టెస్ట్, క్యాండిడేట్ లేకుంటే మల్టిపుల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో సింగిల్ టెస్ట్, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ దీనికి ఉంటుంది అనమాట. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తారో దాని నుంచి క్యాండిడేట్స్ని మీకు, సో 3 టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్, వేకెన్సీస్కి 3 టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సెలెక్ట్ చేస్తారు.
అందులో నుంచి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎంతమంది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక సిబిటి ఎట్లా ఉంటుంది? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్ టెస్ట్. జనరల్ సైన్స్లో 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్లో 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్, మొత్తం 100 క్వశ్చన్స్. ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి 90 మినిట్స్ అంటే 1.5 అవర్ టైం ఇస్తారు దీనికి. అండ్ దీంట్లో నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి. మీరు కరెక్ట్ చేసే 1 మార్క్ వస్తుంది, అదే రాంగ్ చేస్తే మాత్రం అందులో 1/3 మార్క్ తీసేస్తారు. ఓకే, మీకు 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి 1 కరెక్ట్ అయి 3 రాంగ్ అయితే ఆ 3టికి 1 మార్కు, ఆల్రెడీ వచ్చిన దానికి 1 మార్కు, అంటే మీకు ఏమి మార్కులు రావు. సో కాబట్టి తెలిస్తేనే ఆన్సర్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ మినిమం క్వాలిఫై చేసుకోవడం మార్క్స్ ఎన్ని ఉండాలంటే ఇందులో మినిమంగా, అంటే ఇందులో చేసుకున్న వాళ్ళందరూ సెలెక్ట్ అవుతారని కాదు. అన్రిజర్వ్డ్ 40%, ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీ 30%, ఎస్సీ 30%, ఎస్టీ 25%, ఇలా ఈ మార్కులు మినిమంగా రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత దానికి నెక్స్ట్ ఈ మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే నెంబర్ ఆఫ్ వేకెన్సీని బట్టి 3 టైమ్స్ నెక్స్ట్ దానికి సెలెక్ట్ చేస్తారు. ఇక సిలబస్, డీటెయిల్డ్ సిలబస్ ఈ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకున్న డీటెయిల్డ్ సిలబస్ అంతా కూడా మీరు చూడండి. అంతా మీకు డీటెయిల్గా కనిపిస్తుంది. ఏ సబ్జెక్టులు, మ్యాథమెటిక్స్లో, జనరల్ ఇంటెలిజెన్స్, సైన్స్లో, జనరల్ అవేర్నెస్లు, దీంట్లో డీటెయిల్డ్ ఒకసారి మీరు చూసుకోండి సిలబస్. అండ్ ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏం కండక్ట్ చేస్తారు, ఎట్లా కండక్ట్ చేస్తారంటే చూడండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం మీకు మేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 35 kgs వెయిట్ని ఒక 100 మీటర్స్ పాటు 2 మినిట్స్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. 35 kgs వెయిట్ ఇస్తారు. మీరు దాన్ని 100 మీటర్స్ని 2 మినిట్స్లో మీరు దాన్ని పరిగెత్తి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డిస్టెన్స్ 1000 మీటర్స్ని 4 మినిట్స్ 15 సెకండ్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 20 kgsని 100 మీటర్స్ దూరాన్ని 2 మినిట్స్లో, 20 kgs బరువు మోస్తూ 100 మీటర్స్ డిస్టెన్స్ని 2 మినిట్స్లో మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా 1000 మీటర్స్ డిస్టెన్స్ని 5 మినిట్స్ 40 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తేనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు మీరు. సో ఇది చాలా సింపుల్ ఎగ్జామినేషన్, బట్ కాంపిటీషన్ మాత్రం హెవీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి పోస్టులు ఇది. మీరు ఇప్పటి నుంచి కూర్చొని మీరు ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎన్టీపీసీ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు, గ్రూప్ డి అప్లై చేసుకున్న ఇప్పుడు చేయబోయే వాళ్ళు అంతా కలిపి మీరు బాగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. రేస్ ఇన్స్టిట్యూట్ మీకు బెస్ట్ కోచింగ్ ఆఫర్ చేస్తుంది. ఆఫ్లైన్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్, మినిమం నంబర్స్తోని 100 మందిని మందగా కూర్చోబెట్టి మీకు చెప్పడం అనేది ఉండదు. ఫ్యాకల్టీ మీ దగ్గరకు వచ్చి మీ డౌట్స్ క్లారిఫై చేసుకునే లాగానే చిన్న బ్యాచ్లతోనే రేస్ ఇన్స్టిట్యూట్ మొదటి నుంచి లాస్ట్ 18 years నుంచి ఇదే కండక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఆన్లైన్ బ్యాచ్లు కావాలంటే మాత్రం డౌన్లోడ్ చేసుకొని రేస్ ఫర్ జాబ్ యాప్ని. లైవ్ బ్యాచ్లు ఉన్నాయి, రికార్డెడ్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ప్రిపేర్ అవ్వండి, మంచిగా సక్సెస్ మీకు వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్.